వదినమ్మలు బాగున్నారా? ఎటు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమైనా వంట చేశారా ఈరోజు? చేసాం వదిన. ఏం చేసామో ఏమోలే, భయంగా ఉంది కదా. ఏదో కర్రీ చేశాను నేను, ఏదో మసాలా కూర, టమాటో, మళ్ళీ దాంట్లో ఆలు చేశాను. అవునా వదిన? మసాలా కూర ఎలా చేసావు? ఎలాగో భయంగానే ఉంటుంది, కానీ తినటం మాత్రం తప్పదు కదా. ఎలా అయినా తినాలి కదా, ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఎంత భయం ఉన్నా ఆకలికి తెలియదు కదా భయం అవుతుందని. ఏమంటారు వదిన? ఇంకా చెప్పండి. అందరూ వెళ్ళారా ఆఫీస్కి, స్కూల్కి? ఇంకా ఎటు వెళ్తున్నారు మరి? తిరగొద్దు కదా ఈ టైంలో. అవును వదిన, మీ దగ్గరకే వచ్చాము. తిరగొద్దని తెలుసు, కానీ ఏం మనసున పట్టట్లే. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఇంకా భయంగా ఉంటుంది. వంట చేశాను, వాళ్ళందరూ తిని వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉండి ఏం చేస్తామని వచ్చాము. అవునా వదిన? మంచి పని చేశారు. నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను. ఇక ఇంట్లోకి వెళ్దాం. ముగ్గురం కలిసి ఉంటే ఏ బాధ ఉండదు కదా. ఇప్పుడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ సమస్య ఎలా తీరుతుందో ఆలోచించారు. మరి ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది ఈ సమస్య తీరడానికి. మన సర్పంచ్ గారికి వేరే వాళ్ళ సహాయం కావాలి. ఎవరైనా, అవును వదిన, ఎవరైనా పంతులది లేదంటే పూజలు చేసేవారిది సహాయం కావాలి. ఎక్కడైనా దొరుకుతారేమో మరి చూడాలి. ఎన్ని రోజులు పడుతుందో ఇలా భయం బతుకు. మళ్ళీ ఇలా అయింది వదిన? అవును వదిన, అన్ని సమస్యలు మన ఊరికే వస్తున్నాయి. ఎందుకో ఏమో, ఈ ఊరికి ఏమైనా అయ్యిందో ఏమో. ఎప్పుడొక సమస్య వస్తుంది. కొద్ది రోజులు బాగుంటాం, మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి బాధతో అందరం ఎవరిళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటాం. ఎందుకో ఏమో తెలుసుకోవాలి. అవును వదిన, ఏందో ఏమో ఆ వింత దయ్యమట. తన తలకాయని తానే కోసుకొని చేతిలో పట్టుకొని తిరుగుతుందంట. అదేంటో ఏమో దయ్యం. ఆ ఊరు చివరన అడవి దగ్గర ఊరంతా తిరుగుతుందంట. మధ్యాహ్నం అయితే చాలు అంతా కత్తి పట్టుకొని బెదిరిస్తూ తిరుగుతుందంట. ఎవరు కనబడట్లేదు ఆమెకి, అలా తిరుగుతుందని తెలిసి కిటికీలలో నుండి చూసే తలుపులు వేసుకొని లోపలనే ఉంటున్నారు బిక్కుమంటూ ఊరంతా. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఆ దయ్యం, నాకు అర్థం కాదు అసలు. అమ్మో, నేనైతే ఆ దయ్యాన్ని చూడలేదు. ఇంకా తిరిగి ఆడ కూర్చొని కొద్దిసేపు ఎవరితోనో మాట్లాడుతుందంట. ఎవరితోనో ఏంటో, తల లేకుండా ఒకే ముండం ఎవరితోనో మాట్లాడుతుందంట. అసలు ఏమైందో ఏమో, ఆ దయ్యం అలా ఎందుకు తిరుగుతుందో వింటూ ఉంటేనే భయంగా ఉంది దయ్యం గురించి. ఇంకా చూస్తే ఎలా ఉంటుందో. నేను చూడందే నయమైంది వదిన, చూస్తే ఇంకా చాలా భయపడదాన్నేమో. అవును వదిన, చూడందే నయమయ్యింది. అది కత్తి పట్టుకొని, రక్తంతో తడిసిన కత్తి పట్టుకొని తన తలకాయనే పట్టుకొని తిరుగుతూ ఉందంట. అలా రోజంతా తిరుగుతూ ఉంటుందంట. ఏమేమో మాట్లాడుతుందంట, అర్థం కాని భాషని మాట్లాడుతుందో అంట. మళ్ళీ త్రిశూలం లాంటిది కూడా పట్టుకొని పరిగెడుతూ ఉంటుందట ఒక్కొక్కసారి. ఎందుకు అలా చేస్తుందో ఆ దయ్యం, మన ఊరికి ఎందుకు వచ్చిందో, ఎవరి మీదైనా పగుందో మరి ఎలానో ఏమో తెలుసుకోవడం. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక తిరిగి వచ్చి పడుకుంటుందంట. అదేం దయ్యమో ఏమో. సర్పంచ్ గారు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. ఏమో వదిన, ఈ టెన్షన్ ఇలా ఉంది. మనమైతే ఇంట్లోకి వెళ్దాం పదా వదిన, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మళ్ళీ దయ్యం వస్తే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టమంట. ఇప్పటికే ఈ ఊళ్ళో వాళ్ళు కొంతమంది చనిపోయారు. మనమైతే లోపలికి వెళ్దాం. అవునా వదిన? ఏం చేస్తుంది? చంపేసి తింటుందా ఏంది? ఆ దయ్యం ఏందో ఏమో అందరూ చెప్తున్నారు. అవును, కొంతమంది కనిపించట్లేదంట ఊళ్ళో. తొందరగా లోపలికి వెళ్ళి డోర్లు పెట్టుకొని మాట్లాడుకుందాం పదండి. మళ్ళీ అన్నయ్యలు వచ్చే టైంకి ఇంటికి వెళ్తారులే. అప్పటికి సాయంకాలంకి ఉండదంట ఆ దయ్యం. సాయంకాలంకి ఎటో వెళ్ళిపోతుందంట. మళ్ళీ రాత్రిలో తిరుగుతుందంట. అవును అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం కూరలు చేసుకుందాం, ఏదైనా చిట్కాలు ఉన్నాయా మాట్లాడుకుందాం. ఇక ఊరు సమస్య అంటావా, సర్పంచ్ గారు చూసుకుంటారులే వదిన. ఊకే ఇది టెన్షన్ అయిపోతుంది మనకి. ఎప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది ఊరికి. ఇవన్నీ పట్టించుకోవడానికి ఊరు పెద్దలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటారులే.
మనం మన ఇంటిని చక్కగా పట్టించుకుంటే సరిపోతుంది. పిల్లలు వంట చాలా కష్టంగా ఉంది, ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.